ఏంది కథ అనేది ఒకసారి చూస్తే చేపలు తెలుసు కదా, చేపలు రుద్దినట్టు రుద్దలు పెడతావు తెలుసా. ఏమొచ్చేసి మాజీ మంత్రివర్యులు నగిరి శాసనసభ్యులు మాజీ చివరి మాట 2 ఎక్స్ ఎమ్మెల్యే ఎక్స్ మినిస్టరు లంగమ్మ చంద్రబాబు నాయుడు వేసిన ఈ నింద ఇదింకో అబద్ధమా? పవిత్రమైన లడ్డూని తినాలా వద్దా, దీంట్లో కలిసిందా లేదా సైతాన్ వేదాలు వల్లిస్తుందా అన్న అనుమానంతోనే భక్తులందరూ కూడా ఈరోజు లడ్డూ తినకుండా వెళ్లిపోతుంటే ఒక తిరుపతి అమ్మాయిగా చాలా బాధేస్తుంది. అమ్మ మొగుడు కట్టించాడు తిరుపతి గుడి. ఇక్కడ భగవంతుడిని కోరుకున్నాను, ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఇన్వాల్వ్ అయి ఈ కేసును విచారించాలి. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా జాగ్రత్త పడుకుంటా. తప్పు చేసిన వాళ్ళని, అలాగే అంటే తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరూ నేను రియల్ గా మాట్లాడుతున్నాను శివారెడ్డి. ఎంత పెద్ద పొజిషన్ లో ఉన్నా కూడా వాళ్ళని శిక్షించాలి అని భగవంతుడిని కోరుకున్నాను. ఇన్నాళ్ళు దేవుడు పైన ఉన్నాడు అనుకున్నాను, బొంబాయిలో ఉన్నాడని ఇప్పుడే తెలిసింది. బాబు సుప్రీంకోర్టుని కోరుకుంటున్నాను. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసుని మరి స్వీకరించడం జరిగింది. ఈ కేసులో సుప్రీంకోర్టు గనుక కరెక్ట్ గా విచారిస్తే చేసిన అబద్దాలు ఖచ్చితంగా బయటకు వస్తాయి. ఏంటి, ఒక తల్లి మాట నిజం చేశాను అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఒక సీఎం స్థాయిలో ఉండి తప్పు జరిగిందా లేదా అని విచారణ చేయకుండా, ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలి, ఆయన మీద నింద వేయాలి. నీకు దండం పెడతాని, నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు. ఎందుకంటే నాకు ఒక రకమైన టిపికల్ యాంగ్జైటీ వస్తుంది. నాకు నువ్వు మాట్లాడుతూ ఆయన్ని హిందువులకి దూరం చేయాలన్న నీకు దండం అమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు. ఈరోజు సుప్రీంకోర్టు ఈ కేసు తీసుకునేంత వరకు, ఆ డేట్ అనౌన్స్ చేసేంత వరకు సిట్ వేయలేదు. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటది. బెంచ్ పైన సుత్తితో టపీ టపీ టపీమని కొడుతూ మరి తొక్కలది ఏం చెప్పారండి, ఇలాంటివి 1,00,000 చెబుతా అడిగింది. దానికి సమాధానం ఉందా అంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్ని రోజులు ప్రజలు అడిగినటువంటి ప్రశ్నలు, లేకపోతే వైఎస్ఆర్సీపీ నేతలు అడిగినటువంటి ప్రశ్నలు, లేకపోతే భక్తులు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పకపోవచ్చు. నువ్వెవడరా మధ్యలో, అసలు నువ్వెవడేరా కానీ ఈరోజు సుప్రీంకోర్టు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ఈ రోజు కుదరలేదప్ప, రేపు నీ పని ఖచ్చితంగా పూర్తి చేస్తాను. ప్రధానమైన అంశాలు ఏవేవి సుప్రీంకోర్టు లేవనెత్తిందో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఓకే నువ్వు ఎట్లా చెప్తే అట్లా. జూలైలో ఎన్డీడీబీ రిపోర్టు వస్తే సెప్టెంబర్ వరకు ఏం చేశారు? నీ ఒపీనియన్ ఓడరా అడిగిండు, మాకే నీ మీద ఒక ఒపీనియన్ లేదు. సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 2, కొవ్వు కలిసిందంటున్న లడ్డూను ల్యాబ్ లో టెస్ట్ చేశారా? క్రియేట్ చేస్తే ఏం అలసిపోయాడేంటి సార్? మీరు ఎక్స్పెక్ట్ చేసింది వేరు, అక్కడ జరిగింది వేరు. క్వశ్చన్ నెంబర్ 3, నెయ్యి రిజెక్ట్ చేశారని మీరే చెబుతున్నప్పుడు లడ్డూల్లో వాడే పరిస్థితి ఉంటుందా? పొట్టకాయ వస్తుందండి, ఎన్ని మాట్లాడాలని నమ్మకన్నాను. క్వశ్చన్ నెంబర్ 4, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉందా లేదా? ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో. సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. క్వశ్చన్ నెంబర్ 5, కల్తీ నెయ్యిని లడ్డూల్లో వాడినట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. మావా తిట్టడానికి బూతులు కొట్టడానికి ఓపిక లేదు. క్వశ్చన్ నెంబర్ 6, జంతువుల కొవ్వు కలిపిన నెయ్యి వాడారంటూ సెప్టెంబర్ 18 నాటి బాబు ప్రకటనకు ఆధారాలు ఉన్నాయా? సుప్రీం అడుగుతోంది, సమాధానం చెప్పండి చంద్రబాబు గారు. ఏమైంది వాడికి? పిచ్చి కుక్కలా బిహేవ్ చేస్తున్నాడు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.